అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శ్రీనివాస విశ్వకర్మ అండి. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక 30 to 40 మినిట్స్ అండి ఒక గోల్డెన్ బిజినెస్ ఆపర్చునిటీ ఉందండి. దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో మీ వాల్యుబుల్ టైం ఒక 30 to 40 మినిట్స్ మనం ఇవ్వగలిగితే ఎంతో మందికి ఆపర్చునిటీ కావాలన్న వాళ్ళకి మీరు ఎడ్యుకేట్ చేయొచ్చండి. మీకు కూడా మంచి ఆపర్చునిటీ అవ్వచ్చండి. సో ఫ్రెండ్స్, ఈరోజు అండి లాస్ట్ ఒక 70 to 80 డేస్ అయిందండి ప్రపంచమంతా కూడా ఫేస్ చేస్తుంది ఏంటంటే ఈ కరోనా వైరస్ అండి. కోవిడ్-19 వల్ల ఎంతోమంది లైఫ్లో ఫైనాన్షియల్గాను చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి. అంటే ఇలాంటప్పుడు ఈ లాక్డౌన్ అయిన తర్వాత కూడా అండి మనం చాలా ఎఫెక్టివ్ ఇండస్ట్రీలు ఉన్నాయి, కొన్ని విన్నింగ్ ఇండస్ట్రీలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి కూడా డిజిటల్ మార్కెటింగ్లో అయితేనేంటి, ఫేస్బుక్లో అయినా, ఈవెన్ టీవీలో అయినా కూడా ఈ నెక్స్ట్ ఫ్యూచర్ ఇండస్ట్రీలో ఫ్యూచర్గా ఏ విన్నింగ్ అవుతున్నాయి అన్న ఇండస్ట్రీలో ఒక ఇండస్ట్రీ ఉందండి. దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండి. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో అండి ప్రతి కామన్ మ్యాన్ కండి, అంటే ఒక 18 years అవైన ప్రపంచంలో ప్రతి ఒక్క పర్సన్కి ఒక లీగల్గా ఒక మినిమం ఇన్వెస్ట్మెంట్ ద్వారా లీగల్గా రాయల్గా డబ్బు సంపాదించే అవకాశం ప్రపంచంలో ఏదైనా ఒకటి ఉంది అంటే అదే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అండి. సో ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, సో మన కంపెనీ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి, ప్లాన్ ఏంటి మనం చెప్పేకి ముందుగా సో ఫ్రెండ్స్ సింపుల్గా బ్రీఫ్గా నేను వాట్ ఈస్ నెట్వర్క్ మార్కెటింగ్ చెప్తానండి. మన లైఫ్ నుండి ఎక్కడో ఒక చోట కొంటున్నామండి, ఏదో ఒక ప్రొడక్ట్స్ని కొంటున్నాం, వాడుతున్నాం, బాగుంది అని ఒక ప్రొడక్ట్స్ గురించి, ఒక సర్వీసెస్ గురించి వేరే వాళ్ళకి నోటి మాట ప్రచారం చేయడం వల్ల తెలిసి తెలియక ఎంతో మందికి డబ్బు సంపాదించి పెడతా ఉన్నామండి. అదే పని అండి ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్. మన ప్రొడక్ట్స్ గురించి మనకున్న డబ్బు సంపాదించే అవకాశం వేరే వాళ్ళకి నోటి మాట ప్రచారం చేస్తే ఎవ్రీ వీక్ డబ్బు సంపాదించండి. కానీ ఎలా వస్తుందని ఒక క్వశ్చన్ మార్క్ అండి. సింపుల్ అండి, బయట ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం కొంటున్నప్పుడు ఎక్కడో తయారైన ప్రోడక్ట్ మన చేతికి రావాలంటే ఎంతోమంది మధ్యవర్తులు ఉంటారండి, అడ్వర్టైజ్మెంట్ ఉంటుందండి. అంటే ఒక 10 రూపాయలు తయారైన ప్రోడక్ట్ వినియోగదారునికి రావాలంటే ఒక 100 రూపాయలు అయిపోతుందండి. కానీ ఇక్కడ మేజర్ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళందరికీ డబ్బు సంపాదించేది వినియోగదారుడు అండి. కానీ ఒక్కటి గమనించాలి, అదే వినియోగదారుడు డైరెక్ట్ సెల్లింగ్లో ఎలా డబ్బు సంపాదించగలుగుతారంటే అండి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ మధ్యవర్తులు ఎవరు ఉండారండి. తయారైన వస్తువు అడ్వర్టైజ్మెంట్ మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ ప్రోడక్ట్ వినియోగదారునికి రావడం వల్ల ఆ మధ్యవర్తులు పోయే డబ్బు ఏమవుతుంది కదండి, వినియోగదారునికి ఒక రెవెన్యూ షేరింగ్ ప్లాన్ లాగా రకరకాల కంపెనీస్ రకరకాల ప్లాన్స్ ఉంటాయండి. అలాగే మన కంపెనీలో కూడా ఒక మంచి ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ రూపంగా వారం వారం ఇన్కమ్ వచ్చే అవకాశం ఉందండి. సో ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ సెల్లింగ్ అండి. మీకు ఆల్మోస్ట్ ఆల్ మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చండి. ప్రపంచం అంతా కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అంటున్నారు. ఈవెన్ మన భారతదేశంలో ఈ వ్యాపారంలో ఉండే వర్త్ ఏంటంటే ఎక్కువ తక్కువ ఈ సంవత్సరం అండి 13,000 కోట్ల వ్యాపారం లీగల్గా రాయల్గా ఎంతోమంది గవర్నమెంట్ ట్యాక్స్ కడుతూ లీగల్గా డబ్బు సంపాదించే అవకాశం 13,000 కోట్ల మార్కెట్ ఉందండి. సో ఆలోచించండి, ఈ ఇయర్ కూడా మనం ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఆ టర్న్ ఓవర్లో ఎంతో ఇన్కమ్ని మనం రీబిల్డ్ చేయొచ్చండి. సో ఫ్రెండ్స్ మనం ఆలోచిద్దామండి. నెట్వర్క్ మార్కెటింగ్ అన్నది ఏమని మనం ఆలోచించాం, డిస్కస్ చేసాం. నెక్స్ట్ అండి మన కంపెనీ ఏంటి, మన ప్రొడక్ట్ ఏంటి, మన ప్లాన్ ఏంటి డిస్కస్ చేద్దామండి. సో ఫ్రెండ్స్, మన కంపెనీ పేరండి అమల్టాస్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని మన కంపెనీ వేస్తారండి. సో కంపెనీ ప్రొఫైల్ని నేను బ్రీఫ్గా చెప్తున్నప్పుడు ఏంటంటే మన కంపెనీ మధ్యప్రదేశ్ భూపాల్ అండి హెడ్ ఆఫీసు. అమల్టాస్ ప్రొఫైల్ మనం ఒకసారి చూస్తే అండి ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు 95 years నుంచి అండి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నారండి. మన కంపెనీ చైర్పర్సన్ గారండి శ్రీ సర్వేర్ హుస్సేన్ గారు అండి. ఆయన తర్వాత ఎండి మేనేజింగ్ డైరెక్టర్ వచ్చండి అబ్దుల్లా హుస్సేన్ అండి. లాస్ట్ ఇయర్ అండి బెస్ట్ యంగ్ ఎంటర్ప్రెనర్ అవార్డు కూడా రావడం జరిగిందండి మన అబ్దుల్లా సార్కి అండి. సో ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆల్ అండి ఎవ్రీ మంత్ అండి రియల్ ఎస్టేట్ వీళ్ళు మోర్ దెన్ 500 to 600 crores టర్న్ ఓవర్ అవుతుందండి. కానీ వీళ్ళు డైరెక్ట్ సెల్లింగ్లో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 130 కోట్ల జనాభా ఉందండి. నిజంగా వీళ్ళందరికీ చాలా బెస్ట్ వెల్త్ ఇస్తూ మంచి హెల్త్ కూడా ఇవ్వగలిగే బెస్ట్ ప్లాట్ఫామ్ అని December 2017 అమల్టాస్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న ఫర్మ్ స్టార్ట్ అయిందండి. సో ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ మనది వెబ్సైట్ అండి www.amaltasindia.in అండి. సో ఈ మన వెబ్సైట్లో లీగల్ డాక్యుమెంట్స్ అంతా చూడొచ్చండి. ఇది మన కంపెనీ ప్రొఫైల్ అండి. నెక్స్ట్ మన ప్రొడక్ట్స్ కేటగిరీలో వెళ్తండి మనది 4 కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఒకటి హెల్త్ కేటగిరీ అండి, రెండోది పర్సనల్ కేర్ అండి, హోమ్ కేర్ అండి, ఆగ్రో కేర్, ఇలా 4 కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ప్రొడక్ట్స్ గురించి బ్రీఫ్గా నేను ముందు వెళ్తానండి. నెక్స్ట్ నా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో మన ప్రొడక్ట్స్ కేటగిరీలో ఫస్ట్ హెల్త్ కేటగిరీని తీసుకుందామండి. సో ఇప్పుడు కరోనా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అండి ప్రపంచం అంతా కూడా ప్రతి డాక్టర్ అయినా, ఒక వెల్ విషర్ అయినా, ఈవెన్ మీడియా అయినా కూడా, ఈవెన్ WHO కూడా చెప్తున్నది ఏంటంటే మన కరోనా నుంచి కాపాడుకోవాలి ఏంటంటే అండి మన బాడీలో రోగ నిరోధక శక్తి అనేది పెంచుకోవాల్సిన ఒకటే దారి అండి, ఎందుకంటే వేరే దారి లేదండి. అవునా? సో ఆల్మోస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి రకరకాల ప్రొడక్ట్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఎవరిని అడగాలన్నది చాలా సర్చింగ్ నడుస్తుందండి. సో హెల్త్ కేటగిరీలో ప్రివెంటివ్గా వాడే హెల్త్ కేటగిరీలో బెస్ట్ కేటగిరీ ఉందండి. ఒక ప్రోడక్ట్ ఉందండి మన దగ్గర 7 Wonder Plus జ్యూస్ ఉందండి. ఒక 18 ఫ్రూట్స్ జ్యూస్ అండి. ఇది
ఇమ్యూనిటీకి అల్టిమేట్ ప్రోడక్ట్ అండి. మీరు ఆల్మోస్ట్ అలాంటి మన ప్రోడక్ట్స్లో మన 700+ జ్యూస్లో అకేబెర్రీ అని, బ్లూబెర్రీ అని, మల్బెర్రీ అని, సీ బొక్తాన్ అని, బనానా, పోమోగ్రానైట్ అండి, ఇలా యునిక్ కాంబినేషన్ జ్యూస్ అండి. మీకు ఆల్మోస్ట్ ఒక పాయింట్ చెప్తానండి, రోగ నిరోధక శక్తి పెంచే దాంట్లో అకేబెర్రీ అన్నది ఏమైందంటే ప్రపంచంలో రోగ నిరోధక శక్తి పెంచే దాంట్లో అల్టిమేట్ ఫ్రూట్ అండి. అదే ఆ బెర్రీలో టాప్ 1 అండి. సో ఫ్రెండ్స్, అలాగా ఆ కాంబినేషన్లో చేశారు. ఈ 3 years నుంచి ఎవరైనా వాడచ్చు అండి. అల్టిమేట్ ఇమ్యూనిటీ బూస్టర్ ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ అండి, రెడ్ అలోవెరా ఉందండి. ఆల్మోస్ట్ మనకు మామూలు అలోవెరా కూడా ఉందండి మన దగ్గర, అలో అమృత్ అని. సో ఫ్రెండ్స్, ఈ అలోవెరా అన్నది మన చుట్టుపక్కల ఎక్కడ చూస్తుంటామండి. ద బెస్ట్ ఏంటంటే 180 బెనిఫిట్స్ ఉందండి. అలోవెరా అంటేనే ఫైబర్ కంటెంట్ అండి. ఆల్మోస్ట్ కాన్స్టిపేషన్ ఉన్న, కొలోన్ క్లీన్ కైనా, ఈవెన్ స్కిన్ కి ఎఫెక్టివ్ ప్రోడక్ట్ అండి అలోవెరా అండి. మామూలు అలోవెరాకి రెడ్ అలోవెరాకి 22 times బెటర్ యూజ్ అండి రెడ్ అలోవెరా. అది మన ఇండియాలో అవైలబుల్ లేదండి, ఆల్మోస్ట్ ఇంపోర్ట్ ప్రోడక్ట్ అండి. సో రెడ్ అలోవెరా మనం యూజ్ చేయడం వల్ల ఏం బెనిఫిట్ అంటే బాడీ డిటాక్స్ చేస్తుందండి, ఫస్ట్ బెనిఫిట్ అండి. నెక్స్ట్ అండి, ఒమేగా 3, 6, 7 అన్నది కూడా చాలా అల్టిమేట్ అండి మన దగ్గర. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమంటే రెడ్ అలోవెరా యూజ్ చేయడం వల్ల బాడీ డిటాక్స్ అవడంతో పాటుగా హైయెస్ట్ ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. ఇలా చాలా రకాల లాభాలు ఉన్నాయండి. ఆల్మోస్ట్ మన వెబ్సైట్లో కూడా ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చండి. నెక్స్ట్ 1 more ప్రోడక్ట్ ఉందండి మన దగ్గర, ఉమెన్ కేర్ కిట్ అండి. సో ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో లేడీస్ హెల్తీగా ఉంటండి, ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటారండి. నిజంగా ఆ లేడీస్కి నిజంగా ఒక వరదానం అనొచ్చండి మంది. ఎనీ గైనిక్ ప్రాబ్లం ఉన్నా కూడా ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్ అండి. ఒక మంచి ఉమెన్ కేర్ అన్న టానిక్ ఉందండి మన దగ్గర. నెక్స్ట్ ఉమెన్స్ ప్యాడ్స్ ఉన్నాయి మన దగ్గర, ఆల్మోస్ట్ హైజీనిక్ ప్యాడ్స్ అండి. ఆల్రెడీ ఈ 2 ప్రోడక్ట్స్ గురించి యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేశానండి. సో బెస్ట్ మన ఇంట్లో ఉమెన్స్ కోసం బెస్ట్ ప్రోడక్ట్ అండి. నెక్స్ట్ అండి, మెన్స్ కి సంబంధించింది ఒక బెస్ట్ ప్రోడక్ట్ మన దగ్గర అవైలబుల్ ఉందండి, మెన్స్ రివలటైజర్ కిట్ అనండి. ఆల్మోస్ట్ అలాంటి మనకు స్పెర్మ్ కౌంట్ తగ్గినా, నెక్స్ట్ అండి లిబిడో ఇంక్రీజ్ అవ్వాలన్నా, ఈవెన్ అండి ఫెర్టిలిటీకి యూజ్ అవ్వాలన్నా కూడా మనకు బెస్ట్ ప్రోడక్ట్ అండి. ఇక్కడ మనకు 3 ఉంటాయండి ఆ ప్యాకేజ్లో. ఒకటి మాల్ట్ ఉంటుందండి, ఒకటి క్యాప్సల్ ఫామ్ ఉంటుందండి, ఒకటి క్రీమ్ ఉంటుందండి. ఓకే, దీని నుంచి మోర్ డీటెయిల్ అంతా కూడా వెబ్సైట్లో మీరు ఇంకోసారి చెక్ చేయొచ్చండి. సో ఫ్రెండ్స్, ఇంకొకటి హెల్త్ కేటగిరీలో మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ వెళ్దామండి, పంచ తులసి అనండి. అంటే మన చుట్టుపక్కల ఉండే రకరకాల కృష్ణ తులసి అని ఇలా రకరకాల తులసి ఉంది కదండి, 5 రకాల తులసి అండి. ఇది పంచ తులసి ఎఫెక్టివ్ అండి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అయినా. ఇంకోటి మేజర్ బెనిఫిట్ ఏంటి చెప్పండి, దీంట్లో మన హ్యూమన్ బాడీలో 70 నుంచి 72% వాటర్ కంటెంట్ మన బాడీలో ఉంటుందండి. అంటే మన బాడీలో వాటర్ అనేది చాలా హెల్తీగా ఉందనుకోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఈ ప్రోడక్ట్ గురించి అండి. మన ఒక చెరువు ఉందనుకోండి, ఆ చెరువులో చేపలు ఉన్నాయండి, ఆ చెరువు అంతా చాలా గలీజ్ ఉందనుకోండి, చేపలు చాలా హెల్తీగా ఉండవండి. మన బాడీ కూడా అలాగండి, 72% వాటర్లో హార్ట్, లంగ్స్, లివర్ ఇవన్నీ కూడా హెల్తీగా ఉంటాయండి. వాటర్ కంటెంట్ హెల్తీగా లేదనుకోండి. సో ఈ పంచ తులసి అనేది ఏంటంటే మన బాడీలో ఉన్న వాటర్ని, అసిడిక్ వాటర్ని ఆల్కలిన్గా మారుస్తుందండి. ఇట్స్ ద బెస్ట్ ప్రోడక్ట్ అండి. చిన్నపిల్లల నుంచి ఎవరైనా కూడా వాటర్లో, డ్రింకింగ్ వాటర్లో కలుపుకొని తాగడం వల్ల చాలా బెస్ట్ బెనిఫిట్ ఉందండి. నెక్స్ట్ అండి, ఐ డ్రాప్స్ అండి. ఇది ప్యూర్లీ హెర్బల్ అండి. నెక్స్ట్ మన దగ్గర చాలా యూనిక్ ప్రోడక్ట్ ఉందండి, రెజ్యూమి. మనకు ఆల్మోస్ట్ ఆల్ హెర్బల్ ఇంగ్రీడియంట్ అండి. శతావరి, తులసి, ఒక గీర్ ఆవు యొక్క నెయ్యి ద్వారా తయారు చేశారండి. ఇది నాజిల్ డ్రాప్ అండి. ఇది మనం డైలీ పడుకునేటప్పుడు ఒక 2 drops నాజిల్లో వేయడం వల్ల ఏమైపోతుందంటే మైగ్రేన్ ఉన్నా, ఆఫ్ మైగ్రేన్ ఉన్నా, ఏదైనా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా కూడా పెట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుందండి. ఈవెన్ అండి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల రకరకాల థైరాయిడ్, ఇలా రకరకాల ప్రాబ్లం ఫేస్ చేస్తామండి. ద బెస్ట్ ప్రొడక్ట్ ఫర్ పెట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ చేయడానికి మన ప్రొడక్ట్ అండి. నెక్స్ట్ అండి మన దగ్గర కాఫ్ సిరప్ ఉందండి, ప్యూర్లీ హెర్బల్ అండి. చిన్న ఒక 2-3 years బేబీస్ నుంచి కూడా మనం యూజ్ చేయొచ్చు అండి. కాఫ్, కోల్డ్ అయినా, అలర్జీకి అయినా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ అండి, ఇది కుర్కోల్ అన్నది మన బ్రాండ్ అండి. దీంట్లో ఇంగ్రీడియంట్ ఏంటంటే కుర్కుమిల్ అండి. అంటే మనకు పసుపు అన్నది మన భారతీయ సంస్కృతిలో యాంటీబయోటిక్ అండి. ఇప్పుడు ఈవెన్ కరోనా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ప్రతి వెల్విషర్ కూడా ఏం చెప్తారంటే పాలలో పసుపు వేసుకోవడం వల్ల మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది అన్నది. అలాగే ఈవెన్ మన బాడీ, మనం ఇంట్లో ఇది ఉండడం వల్ల ఒక రోజు ఒక 2 days 3 days ఒకసారి ఒక 5 ml కుర్కోల్ మనం వాడడం వల్ల అండి ప్రివెంటివ్గా, అంటే ఈవెన్ క్యాన్సర్కైనా, ఈవెన్ ప్రతి దానికి ప్రివెంటివ్గా బెస్ట్ ప్రోడక్ట్ అండి. ఇకపోతే మనకు ప్రతి ఇంట్లో చాలా నీడ్ ఉన్న ప్రోడక్ట్ అండి, జాయింట్ కేర్ అండి. అంటే మనకు ఏదైనా కాల్షియం తగ్గడం వల్ల, ఇలా రకరకాల వల్ల మనకు జాయింట్ పెయిన్స్ వస్తాయండి. బట్ మనకి ప్యూర్లీ హెర్బల్ ఇంగ్రీడియంట్ ద్వారా తయారు చేశారండి. ఆ ఇంగ్రీడియంట్ కూడా మీరు వెబ్సైట్లో చెక్ చేయొచ్చండి. కొలింజీ సీడ్స్ అని, శతావరి, గుగ్గుళ్ళు, ఇలా మనకు న్యాచురల్గా మన చుట్టుపక్కల ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్ ద్వారా తయారు చేశారండి. నో సైడ్ ఎఫెక్ట్ అండి, ప్యూర్లీ హెర్బల్ ఇంగ్రీడియంట్, హెర్బల్ ప్రాపర్టీస్ అండి. ఎఫెక్టివ్
ఎఫెక్టివ్ ప్రోడక్ట్ అండి. నిజంగా మీరు ఎవరికైనా ప్రమోట్ చేశారనుకోండి, ఒక 7 to 15 డేస్లో ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుందండి. నెక్స్ట్ అండి మన దగ్గర ఇంకో ప్రోడక్ట్ ఉంది, అలోమృత్ అండి, నోని ఎంజైమ్ అండి, స్టోన్ రిమూవర్ ఒకటి ఉందండి. నెక్స్ట్ అండి టీ పౌడర్ అండి, ఇది ప్యూర్లీ అస్సాం అండి, అస్సాం టీ పౌడర్ అండి, చాలా ఎక్సలెంట్ క్వాలిటీ అండి. ప్రైస్ కూడా నార్మల్ ప్రైస్ ఉందండి, 250 గ్రామ్, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 100 రూపీస్ అండి, ఎంఆర్పి 120 రూపీస్ అండి. నెక్స్ట్ పర్సనల్ కేర్లో అండి ఒక 20 టైప్స్ డిఫరెంట్ సోప్స్ ఉన్నాయండి. ప్రీమియం సోప్స్ ఉన్నాయి, మీడియం సోప్స్ ఉన్నాయండి. నెక్స్ట్ మన దగ్గర భృంగరాజ్ ఆయిల్ అని ఒక ఆయిల్ అండి. ఇది మనకు చాలా మంది ఈరోజు మన ఫ్యామిలీలో హెయిర్ ఫాల్స్ అనేది న్యాచురల్గా యంగ్ ఏజ్ నుంచే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుందండి. ఇది వాడడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుందండి. నెక్స్ట్ ఆయిల్ కంటెంట్ ఉంటుందండి. నెక్స్ట్ మన దగ్గర ఒక షాంపూ ఉంది, షికాకా షాంపూ, ఎక్సలెంట్ ఉందండి. ఏంటి ఆ షికాకా షాంపూలో ఉండే యూనిక్ పాయింట్ ఏంటంటే అండి, మన షికాకా షాంపూలో వితౌట్ SLS పెరాబాన్ అన్నది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ కెమికల్ అండి. అది ఉండడం వల్ల ఈవెన్ స్కిన్ క్యాన్సర్ అయినా, ఈవెన్ మన కళ్ళలో వెళ్ళే కూడా చాలా మంట వస్తుందండి. కానీ మన దగ్గర ఉండే ప్యూర్లీ షికాకా షాంపూ అన్నది SLS పెరాబాన్ లేదండి. నెక్స్ట్ ఇలా కేటగిరీలో వెళ్తే ఫైనల్ కేటగిరీ మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందండి, ఆగ్రోకేర్. సో ఫ్రెండ్స్, మేమంతా రైతు బిడ్డలం, మీకు తెలియదు ఏముందండి. ఇప్పుడు నెక్స్ట్ సీజన్లో చాలా మంది పంటలు వేస్తారండి. ఎక్కువ తక్కువ ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల రైతుకి ఆరోగ్యం సంబంధించిన ఇబ్బంది వస్తుందండి. రెండవది, ఆ పంట పండించిన తర్వాత ఆ పంట ఉండే ఇంగ్రీడియంట్ మనం తినడం వల్ల కూడా మనకు చాలా ఇబ్బంది వస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే రైతు అన్హెల్తీగా ఉన్నాడు అనుకోండి, మన దేశం ఈవెన్ రైతే కదండి వెన్నెముక. సో ఈ బయట కెమికల్ ఇంగ్రీడియంట్ వాడడం వల్ల అన్ని రకాలుగా ఇబ్బంది అండి. కానీ మన ప్యూర్లీ ఆర్గానిక్ అండి. మన దగ్గర అమల్టాస్ గ్రీన్ వండర్ ప్లస్ అన్నది ఒక ప్రోడక్ట్ ఉందండి. సో అమల్టాస్ గ్రీన్ వండర్ అన్నది ఇదే పంటకు వేయాలని ఏం లేదండి, ఏ పంటకన్నా వేయచ్చండి. బట్ బ్యూటిఫుల్ ఏంటంటే ఈవెన్ నైట్రోజన్ ఫాస్ఫరస్ కూడా దీంట్లోనే యాడ్ అయ్యి ఉంటుందండి. ఏ పంటకన్నా వాడచ్చు. ఇది ఎలా వాడాలి, దీంట్లో ఆల్రెడీ ఎంతోమంది వాడిన వీడియోస్ కూడా మీరు అమల్టాస్లో వెబ్సైట్లో చూడొచ్చండి. ఆల్రెడీ చాలా టెస్టిమోనియల్స్ ఉన్నాయి సార్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం కంపెనీ ప్రొఫైల్ గురించి మనం డిస్కస్ చేసామండి. సెకండ్ పాయింట్, మన ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేసాం. ఆల్మోస్ట్ మన అమల్టాస్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ప్రొడక్ట్స్ డీటెయిల్స్ ఇంకా మోర్ డీటెయిల్ కావాలన్నా కూడా మీరు డిస్కస్ చేయొచ్చండి. మీరు డిస్కషన్ పైన ఆల్రెడీ నంబర్ కూడా ఇస్తాను. మీరు ఆల్రెడీ మీకు పరిచయం చేసిన డిస్ట్రిబ్యూటర్ దగ్గర కూడా ప్రొడక్ట్స్ మోర్ డీటెయిల్ మీద మీరు తెలుసుకోవచ్చండి. ఇకపోతే మెయిన్ పాయింట్ మనకు వద్దామండి, విటమిన్ M గురించి. ఓకే, సో మనకు డబ్బులు ఎలా వస్తాయండి? ఇక్కడ గమనించాల్సిందండి, ఇది ఇస్ నాట్ స్కామ్ అండి. ఇది ప్యూర్లీ బిజినెస్ అండి. డబ్బు ఇస్తే ప్రోడక్ట్ ఇస్తారండి. ప్రోడక్ట్ మీరు వాడి నచ్చితేనే మీరు వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలండి. వాళ్ళు కొంటేనే మీకు ఇన్కమ్ వస్తుంది. అంటే టర్న్ ఓవర్ బేస్ అండి. టర్న్ ఓవర్ చేస్తేనే ఇన్కమ్ వస్తుందండి. ఓకే, ఎలా ఇన్కమ్ వస్తుందో చూద్దామండి. మీరు ఈ బిజినెస్ తీసుకోవాలంటే అండి ఒక 3 రకాల రేట్స్ ఉంటాయండి ఇక్కడ. ఒకటి మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ అని ఎంఆర్పి అంటామండి. ఇక్కడ ఎవరైతే బిజినెస్ జాయిన్ ఉంటారో వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ అంటారండి, ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ అంటారండి. మూడోది ఉంటుందండి బిజినెస్ వాల్యూమ్ అండి. అంటే ఇక్కడ మనకు నెట్వర్క్ మార్కెటింగ్లో బిజినెస్ వాల్యూమ్ అన్నది ఒక కొలమానం అండి. మీ టీంలో ఎంత బిజినెస్ అయ్యిందన్నది ఎంఆర్పి డిపి పైన క్యాల్కులేట్ వేరండి. ఏ నెట్వర్క్ మార్కెటింగ్ అయినా కూడా బిజినెస్ వాల్యూమ్ పైన లెక్క వేసి మీకు ఎంత బిజినెస్ వాల్యూమ్ అయిందో ఆ కంపెనీకి ఆ ప్లాన్ రకంగా మీకు ఇన్కమ్ ఇస్తారండి. ఒకపోతే మన ప్లాన్ గురించి నేను డిస్కస్ చేద్దామండి. సో నిజంగా అండి చాలా మంచి కంపెనీస్ ఆల్రెడీ మన ఇండియాలో ఉన్నాయి. నిజంగా ఆ కంపెనీస్ పేరు చెప్పేదానిక మీ ఫ్రెండ్స్ ఎంతోమంది. ఏ కంపెనీ చెడ్డ కంపెనీ కాదండి. డిఫరెంట్ యూనిక్ పాయింట్ మీరు గమనించాల్సింది, ప్రోడక్ట్ టు ప్లాన్ కొంత తేడా ఉంటుందండి. కానీ మనది ప్రోడక్ట్ అన్నది కంపెనీ 2 years 2.5 years అయిందండి. జస్ట్ మన బార్న్ బేబీ అండి, 2 years 2.5 years బార్న్ బేబీ. బట్ వన్ బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే 7 ప్రోడక్ట్స్తో కంపెనీ స్టార్ట్ అయిన మన కంపెనీ ఇప్పుడు ప్రజెంట్గా ఒక 70 నుంచి 75 రకాల ప్రోడక్ట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. బట్ ఒక యూనిక్ పాయింట్ ఏమంటే ఇంకా 3 ప్రోడక్ట్స్ కూడా ఆల్రెడీ ఈ వీక్ లాంచ్ అయ్యండి. హ్యాండ్ శానిటైజర్ అండి, రెండవది రైస్ బ్రాన్ ఆయిల్ అండి. అది ఇప్పుడు చాలా మంది మనకి ఎక్కువ రోగాలు వచ్చేది ఏంటంటే మనం తినే నూనె వల్ల అండి. సో మన దగ్గర రైస్ బ్రాన్ ఆయిల్ ఉందండి. ఇంకోటి యూనిక్ ప్రోడక్ట్ ఉందండి మన దగ్గర, COVID-19 అండి. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటి ఈ కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నాం కదండి. సో COVID-19 అన్నది ఏంటంటే మన ఆల్మోస్ట్ ఆల్ అండి గవర్నమెంట్ ఆఫ్ ఆయుష్ అప్రూవ్డ్ ప్రోడక్ట్ అండి మన దగ్గర. COVID-19 మనం క్యాప్సూల్ ఫామ్లో ఉంటుందండి. అది యూజ్ చేయడం వల్ల అండి, అంటే ఆల్రెడీ మనకు వైరస్ రాలేని వాళ్ళు యూజ్ చేయడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి. ఆల్రెడీ కోవిడ్ వచ్చిన వాళ్ళు కూడా ఒక ఫిజిషియన్ ప్రిఫర్ ద్వారా కూడా మీరు ప్రమోట్ చేయొచ్చండి. వాళ్ళకి ఆ వైరస్ అన్నది కూడా మనకు బాడీకి ఇబ్బంది పెట్టకుండా చాలా బెనిఫిట్ ఉందండి. అంటే ఆ COVID-19 ఏమేమి మనం తీసుకోవడం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయన్నది కూడా మీరు వెబ్సైట్లో amaltasindia.in మీరు సెర్చ్ చేయొచ్చండి. సో COVID-19 అన్న ప్రోడక్ట్ ఉంది కదండి, ఒక 130 కోట్ల జనాభాకి చాలా అవసరం ఉన్న ప్రోడక్ట్ అండి. రేట్ కూడా చాలా పెద్దగా లేదండి. 60 వెజ్ క్యాప్సిల్స్ ఉంటాయండి. జాయిన్ అయిన వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్కి $299 అండి.
ఎంఆర్పి 399 ఫ్రెండ్స్. ఓకే, సో ఇలాగా అల్టిమేట్ ప్రొడక్ట్స్ ఒక 70 to 75 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఒకపోతే మనం బిజినెస్ మనం స్టార్ట్ చేద్దాం, ప్లాన్ స్టార్ట్ చేద్దామండి. మీరు మా బిజినెస్ టేకప్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఏం లేదండి. ఇక్కడ ఉన్న మీకు నచ్చిన ఏ ప్రోడక్ట్ అయినా కూడా, అగరబత్తి తీసుకుని జాయిన్ అవ్వచ్చు అండి, షాంపూ తీసుకుని జాయిన్ అవ్వచ్చు, సోప్ తీసుకుని, మీకు నచ్చిన ఏదైనా ప్రోడక్ట్ తీసుకుని జాయిన్ అవ్వచ్చు అండి. బట్ బీవీ అన్నది మినిమం 1000 నుంచి మ్యాక్సిమం ఎలాగైనా స్పాన్సర్ అవ్వచ్చండి. కానీ మీరు ప్రోడక్ట్ కరెక్ట్గా ఎడ్యుకేట్ చేశారనుకోండి, మినిమం 2000 నుంచి 4000 బీవీతో జాయిన్ అవ్వచ్చండి. ఎందుకు? ఇవన్నీ కూడా నీడ్ అండి. డైలీ మనం బయట కొనే బదులుగా చాయ్ పత్తి కావాలా, షాంపూ కావాలా, సోపు కావాలా, ఇలా అన్నీ కూడా ప్రోడక్ట్ అవైలబుల్ ప్రోడక్ట్ ఉన్నాయి కాబట్టి యావరేజ్ మినిమం 2 to 4000 బీవీతో మనం ఈజీగా మనం బిజినెస్ లాగిన్ అవ్వచ్చండి. ఓకే, మనకు లాభాలు అన్నది 4 లాభాలు ఉన్నాయండి. ఇక్కడ మేజర్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ప్లాన్లో కాన్సన్ట్రేట్ చేయాలండి. సో వన్ ఈజ్ ద రిటైల్ ప్రాఫిట్ అండి. సో ఫ్రెండ్స్, రిటైల్ ప్రాఫిట్, రిటైల్ చేయడం అనేది ఏమి తెలుసండి, ప్రపంచంలో ప్రతి ఒక్క పర్సన్ మీరు అడగండి, రిటైల్ ఈజ్ ద బెస్ట్ ప్రొఫెషన్ ఇన్ ద వరల్డ్. ఏదైనా తయారైన వస్తువు తప్పకుండా అమ్ముడు పోతేనే తయారైన దానికి అర్థం ఉంటుందండి. సో అమ్మేది ప్రతి ప్రోడక్ట్ అనేది అమ్మడం అనేది తప్పకుండా జరగాల్సిన ప్రక్రియ అండి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, మన కంపెనీలో రిటైల్ అన్నది అప్ టు 40% ఇన్కమ్ ఉందండి. అంటే ఒక కంపెనీలో ఒక ప్రోడక్ట్లో 10 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు. అలా డిఫరెంట్ 40% ఇన్కమ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 700% అండి. హాఫ్ లీటర్ 1400 రూపీస్ ఎంఆర్పి అండి, మీకు 1000 రూపీస్ వస్తుందండి. మీరు వేరే వాళ్ళకి సేల్ చేశారనుకోండి, ఇవే 400 రూపీస్ అండి. నెక్స్ట్ అండి బృంగరాజ్ ఆయిల్. చాలామంది మన అసోసియేట్స్లో చాలామంది లేడీస్ అయినా స్టూడెంట్స్ అయినా చాలామంది బిజినెస్ చేస్తున్నారండి. ఇది రిటైల్ చేస్తే డైలీ 500 to 1000 అర్న్ చేస్తున్నారండి. ఇది బృంగరాజ్ ఆయిల్ అన్నదండి 210 ml అండి. మీకు 199 రూపీస్కి మీరు జాయిన్ అయిన వాళ్ళకి దొరుకుతుందండి. మీరు వేరే వాళ్ళకి రిటైల్ చేయాల్సారనుకోండి 300 రూపీస్ అండి. అంటే ఒకటి అమ్మడం వల్ల ఇక మోర్ దెన్ 100 to 101 రూపీస్ మీకు దొరుకుతుందండి. ఇలా రోజుకు 10 అమ్మారనుకోండి, ఆటోమేటిక్గా 1000 రూపాయలు అండి, ఇన్స్టెంట్ ఇన్కమ్ వస్తుందండి. అలా ఏ ప్రోడక్ట్ అయినా కూడా రిటైల్గా చేశారనుకోండి, ఎక్సలెంట్గా మనకు రిటైల్ ఇన్కమ్ ఉందండి. ఇది ఒకటి లాభం అండి. రెండో లాభం ఏంటంటే అండి, బిజినెస్ మ్యాచింగ్ ఇన్కమ్ అండి. ఇది అల్టిమేట్ మనకు వారం వచ్చే ఇన్కమ్ అండి. ఇది ఎలాగంటే అండి, మనకున్న ఫ్రెండ్స్ అయినా, రిలేషన్స్ అయినా, వెల్ విషర్స్ అయినా మనకు ఒక లిస్ట్ రాసి మన ప్రొడక్ట్స్కి మన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసామనుకోండి, జస్ట్ ఒక ఇద్దరు ద్వారా బిజినెస్ స్టార్ట్ చేస్తే మన ఇన్కమ్ వారం ఇన్కమ్ వస్తుందండి. ఓకే, కరెక్ట్ అండి. మనకు బోర్డు ఎంతమంది పరిచయం ఉన్నారు, మళ్ళీ వాళ్ళు ఎలా తీసుకురావాలి అంటే, మీరు ఎవరిని బిజినెస్లో తీసుకురొచ్చినా కూడా మనకు ఇద్దరు ద్వారా ఏమైతే స్టార్ట్ చేసింది కదండి, వాళ్ళ టీంలోనే మీరు తీసుకురావాల్సిందండి. దట్ ఇస్ అ బ్యూటిఫుల్ పాయింట్ అండి. ఓకే, మనం స్టార్ట్ చేద్దామండి. మీకు ఆర్గనైజేషన్ 1 అని, ఆర్గనైజేషన్ 2 అని అండి. ఆర్గనైజేషన్ 1లో ఒక పర్సన్, ఏ అన్న పర్సన్ జాయిన్ అయ్యాడు, ఒక 4000 బీవీతో జాయిన్ అయ్యాడండి. బి అన్న పర్సన్ 4000 బీవీ పర్చేస్ చేసి జాయిన్ అయ్యాడండి. ఇక్కడ చాలా మంది ఏం తెలుసండి, జాయిన్ అవుతున్నప్పుడు మనం ఇంత పెట్టాం, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటారు. రాంగ్ వర్డ్ అండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏం లేదండి, పర్చేజ్ ఇన్వెస్ట్మెంట్. అంటే పర్చేజ్ అంటే ఏంటి, కొంటున్నాం, కొనడం వల్ల లాగిన్ అవుతున్నాం. ఓకే, సో 4000 బీవీ రైట్ టు 4000 బీవీ లెఫ్ట్ అయితే, ఒక బీవీ మ్యాచింగ్ అయిందనుకోండి, అంటే జత అయిందనుకోండి, ఎంత అవుతుందండి, రైట్ 4000 లెఫ్ట్ 4000 మ్యాచింగ్కి 15% ఇన్కమ్ వస్తారండి. ఈ వారం 600 రూపాయలు ఇన్కమ్ వచ్చిందండి. నెక్స్ట్ వారం ఏ నుంచి ఫ్రెండ్స్, రిలేషన్స్ ఒక్కొక్కరు 2000 బీవీతో జాయిన్ అవ్వచ్చు అండి, ఒక 1000 బీవీతో జాయిన్ అవ్వచ్చు. సో ఏమైతే బిజినెస్ వాల్యూమ్ ఆర్గనైజేషన్ 1లో 20,000 వచ్చింది, ఆర్గనైజేషన్ 2లో 30,000 వచ్చిందండి. ఏది తక్కువ ఉందో అది మ్యాచ్ చేస్తారు. 20,000 మ్యాచింగ్ పైన ఈ వారం 3,000 ఇన్కమ్ వచ్చిందండి. నెక్స్ట్ వీక్ ఆ 10,000 అనేది నెక్స్ట్ వీక్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారండి. అనుకుందాం నెక్స్ట్ వీక్ ఆర్గనైజేషన్ 1లో 50,000 వచ్చింది, ఆర్గనైజేషన్ 1లో 40,000 వచ్చింది. అలాగే 10,000 అనేది క్యారీ ఫార్వర్డ్ ఉండేదండి. మీకు ఆల్మోస్ట్ ఆల్ ఆ 10,000తో పాటు ఈ 40,000 అక్యుములేట్ చేసండి. రైట్ 50,000 లెఫ్ట్ 50,000 మ్యాచింగ్ పైన 7,500 రూపీస్ థర్డ్ వీక్ ఇన్కమ్ అండి. ఇలా ఎవ్రీ వీక్ అండి, రైట్ 2 lakh వాల్యూమ్ వచ్చింది, లెఫ్ట్ 1 lakh వాల్యూమ్ వచ్చింది, 1 lakh మ్యాచింగ్ పైన 15,000 అండి. అలా ఎవ్రీ వీక్ మీకు ఎంత దాకా ఇవ్వగలుగుతుందండి అమల్టాస్ మల్టీ వెంచర్స్ కంపెనీ బిజినెస్ మ్యాచింగ్ ఎంత దాకా ఇవ్వగలుగుతుంది అంటే అండి, ఎస్ ఫ్రెండ్స్ అండి, మినిమం అండి, మినిమం 1 రూపీ నుంచి అండి 2,10,000 రూపాయలు ఇన్కమ్ ఎవ్రీ వీక్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అమల్టాస్ కంపెనీలో ఉంది. డిపెండ్ అపాన్ బిజినెస్ వాల్యూమ్ అండి. బిజినెస్ వాల్యూమ్ వస్తేనే ఇన్కమ్ వస్తుంది, బిజినెస్ వాల్యూమ్ రాలేదనుకోండి ఇన్కమ్ లేదండి. ఇది ప్యూర్లీ బిజినెస్ బేస్ అండి ఇది. ఓకే, ఇదండి ఎవ్రీ వీక్ అర్న్ చేయొచ్చు. థర్డ్ బెనిఫిట్ వెళ్దామండి. సో వన్ ఈస్ ద రిటైల్ ప్రాఫిట్, సెకండ్ వన్ ఈస్ ద బిజినెస్ మ్యాచింగ్ ఇన్కమ్, థర్డ్ వన్ ఈస్ ద బిజినెస్ స్పాన్సర్ ఇన్కమ్ అండి.
బిజినెస్ స్పాన్సర్ ఇన్కమ్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ ఈ మన అమల్టాస్ దిస్ ద యూనిక్ బెనిఫిట్ అండి. మీరు ఎవరైతే స్పాన్సర్ చేసి ఉంటారో ఆర్గనైజేషన్ 1 అయినా ఆర్గనైజేషన్ 2 అయినా, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ అండి, ఏ బిని పరిచయం చేశారు, మూడో వ్యక్తి సి వ్యక్తి అని కూడా ఎక్కడ ఎక్స్ట్రీమ్ రైట్ అనుకోవచ్చు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అనుకోవచ్చు. బట్ వన్ బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే మీరు ఎవరైతే స్పాన్సర్ చేసి ఉంటారో వాళ్ళు వారం వారం బిజినెస్ మ్యాచింగ్ ఇన్కమ్లో ఎంత అర్న్ చేస్తారో ఆ దాంట్లో 40% ఇన్కమ్ అన్నది అల్టిమేట్ పాయింట్ అండి. ఒక చిన్న పాయింట్ చెప్తానండి. సో అప్రాక్సిమేట్ అండి ఏ అన్న పర్సన్ అండి ఈ వారం అండి రైట్ 20,000 బిజినెస్ వాల్యూమ్ వచ్చింది ఏ అన్న పర్సన్కి, బి 20,000 వాల్యూమ్ వచ్చింది. 20,000 మ్యాచింగ్ అండి వాళ్ళకి వస్తున్న ఇన్కమ్ 3,000 రూపీస్ ఇన్కమ్ వస్తుందండి. దాంట్లో 40% అంటే ఎంత వచ్చింది, 1,200 రూపాయలు మీ అకౌంట్లో పడిపోతుందండి. అలాగే ఎవ్రీ వీక్ ఒక ఏ అన్న పర్సన్ మీకు డైరెక్ట్ స్పాన్సర్ చేసిన పర్సన్ 100 రూపాయలు సంపాదించాడండి, 40 రూపాయలు పడుతుంది. 1000 రూపాయలు సంపాదించాడు, 400 పడుతుంది. 10,000 సంపాదించాడు, 40,000 పడుతుందండి. 10,000 సంపాదించాడు, 4,000 పడుతుంది. 1,00,000 సంపాదించాడు, 40,000 పడుతుందండి. అంటే అమల్టాస్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మీ టీంలో మీరు డైరెక్ట్ స్పాన్సర్ ఒక్కరు డబ్బు సంపాదిస్తున్నా వాళ్ళ నుంచి 40% ఇన్కమ్ అనేది అల్టిమేట్ అండి. దిస్ ఇస్ బిజినెస్ స్పాన్సర్ ఇన్కమ్ అండి. ఇకపోతే ఫైనల్ బిజినెస్ అండి, ఫైనల్ బెనిఫిట్ అండి లీడర్షిప్, బిజినెస్ లీడర్షిప్ ఇన్కమ్ అన్నది రివార్డ్ అన్నది, బిజినెస్ లీడర్షిప్ రివార్డ్ అన్నది ఇది 4th బెనిఫిట్ అండి. సో ఫ్రెండ్స్ ఇదేంటి బిజినెస్, ఇదేంటి ఇన్కమ్ అంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ అంటే ప్రతి మనిషి కూడా బేసిక్ డ్రీమ్స్ అన్నది ఉంటుందండి. ఎందుకు, ఒక మంచి ఇల్లు ఉండాలన్నది. మీరు ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలో పక్షులు ప్రాణులు కూడా ఏది కూడా ఎప్పుడైనా బాడీ ఇల్లు ఉన్నాయన్నది ఎప్పుడైనా గమనించామండి? లేదండి. సొంత ఇల్లు అన్నది మస్ట్ నీడ్ అండి. అంటే ప్రతి మనిషి కూడా సొంత ఇల్లు, సొంత 4 వీలర్ 2 వీలర్ లైఫ్ స్టైల్ అనేది ఇది బేసిక్ నీడ్ అండి. బట్ అమల్టాస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎవ్రీ వీక్ బిజినెస్ ఇన్కమ్ బిజినెస్ చేసుకుంటూ వెళ్తుంటే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయండి. బిజినెస్ పీడిఎఫ్ ఫైల్ ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ద్వారా మీరు పీడిఎఫ్ ఫైల్ ఇంకా డీటెయిల్ మీరు సెర్చ్ చేయొచ్చండి. లీడర్షిప్ రివార్డ్ అన్నది ఏమైతుంది కదండి, 2000 BV రైట్లో వచ్చిందండి, 2000 BV లెఫ్ట్లో వచ్చిందండి. 2000 BV వస్తే ఒక రివార్డ్ పాయింట్ అని క్యాల్కులేట్ చేస్తారండి మన కంపెనీలో. మీకు రైట్లో 50 లెఫ్ట్లో 50 రివార్డ్ పాయింట్ వచ్చిందనుకోండి, సూపర్ స్టార్ అని ఒక 5,000 రూపాయలు అండి రివార్డ్ ఇస్తారండి. లెఫ్ట్లో 200 రైట్లో 200 వచ్చింది అనుకోండి, ఇది గోల్డ్ స్టార్ అండి, మీకు ఒక 20,000 రివార్డ్ ఇస్తారండి. లెఫ్ట్లో అండి మీకు 200 వచ్చింది, రైట్లో 200 వచ్చింది. ఫారెన్తో పాటుగా మీకు ఒక మంచి లీడర్షిప్ ట్రైనింగ్ ఇస్తారండి అమౌంట్తో పాటుగా. నెక్స్ట్ అండి 4th వచ్చి బైక్ ఫండ్ అని, కార్ ఫండ్ అని, లగ్జరీ కార్ ఫండ్ అని, హౌస్ ఫండ్ అని, లగ్జరీ హౌస్ ఫండ్ అని, లైఫ్ స్టైల్ ఫండ్ అని, ఇలా 9 స్లాబ్స్ ఉన్నాయండి. దీనికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ లేదండి, ఏం అవసరం లేదండి. బిజినెస్ మ్యాచింగ్ ఇన్కమ్ అన్నది ఎవ్రీ వీక్ ఇన్కమ్ వస్తున్నప్పుడు ఆ బిజినెస్ అక్యుములేట్ పైన ఇది అవార్డు వస్తుందండి. బట్ వన్ బ్యూటీ ఏంటంటే ఇది రివార్డ్ తీసుకోవాలంటే సర్టన్లీ టైంలో చేయాలన్నది ఏం లేదండి. లైఫ్ టైమ్గా మీరు బిజినెస్ చేస్తున్న కొద్దీ ఎప్పుడైతే రివార్డ్ కంప్లీట్ అయిందో ఆ వారం మీకు రివార్డ్ అనేది పేఅవుట్ అయిపోతుందండి. సో ఫ్రెండ్స్ ఇదండి మనకు బిజినెస్ అమల్టాస్ బిజినెస్ ఆపర్చునిటీ అండి. సో ఫైనల్ ఏంటంటే చాలా మంది ఇక్కడ అల్టిమేట్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్లో కరెక్ట్ అండి, బిజినెస్ తీసుకుని రావడం ఎంత ఇంపార్టెంటో వాళ్ళు రీపర్చేజ్ మళ్ళీ కొనాలన్నది ఇంపార్టెంట్ అండి. చాలా క్వాంటిటీ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు 1000 మంది టీం ఉందనుకోండి, ఒక కంపెనీలో మీరు 101% వస్తేనే మీకు ఇన్కమ్ వచ్చింది అనుకోండి, అర్థం లేదండి. ఎప్పుడైతే 100 మంది ఉన్నారో 101% వస్తే ఇన్కమ్ వస్తుంది అనేది కాదండి. ఈ 100 మంది 101% రాలేకున్నా కూడా ఈ 100 మంది మళ్ళీ పేస్ట్ బల్స్ సోపు కొన్నా కూడా వచ్చే ఇన్కమే రీపర్చేజ్ ఇన్కమ్ అండి. రియల్లీ అమేజింగ్ రీపర్చేజ్ ఇన్కమ్ ఉందండి. అది కూడా 4 బెనిఫిట్స్ ఉంది. అలాగే మీరు జాయిన్ అయిన తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ ఏంటి, ప్రొడక్ట్స్ ఇన్కమ్ ఏంటి, అలాగే ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, దాంట్లో డిస్కస్ చేద్దామండి. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏమంటే రీపర్చేజ్ ఇన్కమ్ అనేది మంత్లీ ఒకసారి ఇస్తారండి. బట్ ఇక్కడ బిజినెస్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది ఎవ్రీ వీక్ ఇన్కమ్ ఇస్తారు. అమల్టాస్ మల్టీ వెంచర్స్లో ఫైనల్గా ఒక క్యాలెండర్ మంత్లో 5 ఇన్కమ్స్ని మీరు ఎంజాయ్ చేయొచ్చండి. అంటే 5 సార్లు మీరు కరెక్ట్గా బిజినెస్ టీమ్ బిల్డ్ చేసి బిజినెస్ వాల్యూమ్ తెచ్చారనుకోండి, 5 రకాల ఇన్కమ్ని 5 సార్లు డబ్బులు వస్తుందండి మీకు. సో ఇదండి ఫ్రెండ్స్. సో ఫైనల్ కన్క్లూజన్ ఏమంటే ఈ 30 minutes మీరు వాల్యుబుల్ టైం ఇచ్చారండి. ఆల్మోస్ట్ ఆల్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, కంపెనీ ప్రొఫైల్ డిస్కస్ చేసామండి, కంపెనీ ప్రోడక్ట్ డిస్కస్ చేసాం, కంపెనీ ప్లాన్ డిస్కస్ చేసామండి. సో ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ ఉన్నా కూడా మీరు మా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే మీకు ఈ కంపెనీ గురించి ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర మీరు డిస్కషన్ చేయొచ్చండి. సో ఫైనల్గా మీకు ఒక మంచి ప్రొడక్ట్స్ మంచి ప్లాన్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వెల్కమ్ టు అమల్టాస్
కంపెనీలో మీరు వెల్కమ్ వస్తూ ఒక మంచి హెల్త్ని మీరు బిల్డ్ చేసుకుంటూ మంచి వెల్త్ని కూడా బిల్డ్ చేయాలని కోరుకుంటూ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా లీడర్స్కి అయితేనేంటి, మా డిస్ట్రిబ్యూటర్స్కి అయితేనేంటి, నెక్స్ట్ అండి మీరందరికీ మీరు చాలా వాల్యుబుల్ డిస్ట్రిబ్యూటర్స్ అండి. మీకు అందరికీ కూడా అమల్టాస్ వెల్కమ్ చెప్తూ మీ వాల్యుబుల్ టైం ఇచ్చారండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.